అన్న చెల్లెళ్ళు వాళ్ళ అనుబంధం రాఖీ పండక్కి ఏ విధంగా ముడిపడి ఉంటుందని కొంతమందికి ఈ వీడియో అనేది కనువిప్పు అయిద్దండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. రాఖీ పండుగ శుభ సందర్భంగా ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అన్న చెల్లెలు అలాగే అన్న భార్య ఉంటుంది. చెల్లెలకి పెళ్ళి అయింది. పెళ్ళైన తర్వాత రాఖీ పండుగ రాఖీ పౌర్ణమి వస్తుంది. రాఖీ రోజున అన్నయ్యకి రాఖీ కడదామని చెప్పి చెల్లెలు బయలుదేరి వస్తుంది ఇంటికి. అంటే వీళ్ళందరూ కలిసి ప్యూర్ ఫ్యామిలీ, పెద్ద లేని వాళ్ళు అనమాట. అయితే ఇతను పనికి వెళ్ళే టైం అవుతుంది అనమాట. అయితే ఇతను ఏం చేస్తాడు, చెల్లెలు వస్తుంది, చెల్లెలు వచ్చిన తర్వాత నేను రాఖీ కట్టించుకున్న తర్వాతే వెళ్దామని చెప్పి ఇతను ఎదురు చూస్తాడు. చూసిన తర్వాత ఏమేంటి ఈ అడవుల్లో ఫోన్ మర్చిపోయి అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఏమేం చేస్తుందంటే అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య రాఖీ కట్టే టైంలోనే మీరు ఇంటికాడ ఖాళీగా ఉంటే మనకేమైనా రూపాయి వస్తుందా, మీ చెల్లె వచ్చినంత మాత్రం రాఖీ కట్టేసుకొని ఏమైనా డబ్బులు ఇద్దామని చూస్తున్నావా, నువ్వు తొందరగా మీరు బయలుదేరాలని అంటే కాదు రాఖీ కట్టుకున్న తర్వాత వెళ్తానని చెప్పి అతను ఎంత చెప్పినా కానీ విందనమాట. వినకుండా అడావుడిగా అక్కడ ఇంట్లో ఏంటంటే ఏమో పెత్తనమే అడావుడిగా అతన్ని నువ్వు సాయంత్రం వచ్చినా కానీ కట్టుకో అని చెప్పి అతని భార్య అతను పంపించేస్తాడు. పంపించిన తర్వాత సరే సాయంత్రం పూట వెళ్ళి కట్టించుకున్నాను అన్న ఉద్దేశంతో నేను వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఏం చెప్తానంటే మా చెల్లికి చికెన్ అంటే బాగా ఇష్టం, సరే ఈ లోపు నువ్వు చికెన్ తీసుకొచ్చి మా చెల్లికి పెట్టవని చెప్తున్నారు. సరేలే అని చెప్పేసి అంటది. అన్న తర్వాత ఇవేం చేస్తుంది, మధ్యాహ్నం అయింది, అప్పటిదాకా కూడా అన్నం పెట్టట్లే. ఏంటి ఇక్కడే ఉందామని చూసి చూస్తున్నావా, మీ అన్నయ్య వచ్చేదాకా తొందర బయలుదేరు, ఏం చేస్తున్నావు నువ్వు, తొందర బయలుదేరు అంటే అదేంది వదినా, మా అన్నయ్య వచ్చేదాకా నేను ఉంటున్నాం వదినా అంటే, లేదు మీ అన్న వచ్చిన తర్వాత నువ్వు రాఖీ కట్టి తర్వాత డబ్బులు తీసుకొని ఆ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకుంటే మా ఇంట్లోకే మేము ఇప్పటికి డబ్బులు లేక మేము వస్తాను అని చెప్పేసి ఈమె అడావుడి చేస్తుంది అనమాట. సరే అన్నయ్యకి ఏమైనా ఫోన్ చేసి చెప్దామన్నా కానీ ఆమె దగ్గర మొబైల్ లేదు. సరే ఏం చేస్తుందంటే బాగా ఆకలి అవుతుంది వదినా, ఒక ముద్ద పెట్టి వదినా అంటే ఇతను ఏం చేస్తాడు, వెళ్ళేటప్పుడు చికెన్ తీసుకొచ్చి పెట్టమంటే మా ఇంట్లో పొడికారం తప్ప ఏమీ లేదు కాబట్టి ఆ పొడికారం తింటే లేకపోతే మానేయంటే సరే ఏమేం చేస్తుందంటే ఏం చేయక అర్థం కాక సరే పెట్టొదినా అంటే ఆ గొడ్డు కారం వేసి పెట్టిద్ది అనమాట. గబగబా ఆకలి అవుతామంటే తిన్న తర్వాత ఈ లోపుగా ఇలా వదిన వాళ్ళు వస్తారు. ఏది ఈ అమ్మాయి వల్ల ఆడబిడ్డ వాళ్ళ వదిన వాళ్ళు వస్తారు అనమాట. వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు వస్తారు, గర్భిణితో ఉంది కాబట్టి చెల్లితోనే రాఖీ కట్టించుకుందాం అని చెప్పి ఇద్దరు కలిసి భార్యాభర్తలు కలిసి ఇక్కడికి వస్తారు. వాళ్ళని చూసినమ్మటే గుమ్మం కాడ గేట్ కాడ ఉంటారు వాళ్ళు. అన్నయ్య ఎప్పుడు వచ్చారు అన్నయ్య, బాగుందా అన్నయ్య అని చెప్పి, అన్నయ్య మీరు ఇక్కడే ఉండండి అన్నయ్య నేను చికెన్ తీసుకొని వస్తానని చెప్పి ఏమేం చేస్తుందంటే చికెన్ కోసం వెళ్తుంది. చికెన్ కోసం వెళ్ళిన తర్వాత ఈమె వదిన ఈమె పొడికారం తింటామని చూస్తుంది అనమాట. అదేంటి చెల్లె నువ్వు ఆ పొడికారంతో తింటున్నావు అంటే ఏదో ఒకటిలే వదిన మనకు అలవాటే కదని చెప్పి ఏమో సదిరి చెప్పిద్ది అనమాట. కానీ వదిన మీద అబద్ధం చెప్పదు, ఆమెను వెనకాల తీసుకొచ్చినట్టు మాట్లాడుతుంది. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే భార్యాభర్తలు చూస్తూ ఉంటారు, పాప ఇంతగానో చిత్రహింసలు చేస్తున్నారు రాక ఈ అమ్మాయి వస్తే అని చెప్పి వీళ్ళిద్దరు అనుకుంటారు. సరే ఏం చేస్తుంది, చికెన్ తీసుకొస్తుంది, చక్కగా వండిద్ది, అన్నయ్యకి పెట్టిద్ది, తర్వాత వదిన కూడా పెట్టిన తర్వాత ఈ అన్నయ్య అంటాడు, అదేందమ్మా మీ ఆడబిడ్డ వచ్చిందిగా, మీ ఆడబిడ్డ ఒక ముద్ద పెట్టమ్మా అంటే లేదు ఇందాకే తిన్నది, ఆమె ఏం దేంతో తిన్నదో మేము చూసాం, పొడికారంతో తిన్నది, అది కరెక్ట్ కాదమ్మా, రాక వచ్చింది పెళ్ళైన అమ్మాయి కదా, ఒక ముద్ద పెట్టమ్మా అంటే సరేలే అని చెప్పి అప్పటికి గిట్టకుండా ఏమేం చేస్తానంటే ఒక ముద్ద పెట్టిద్ది. ఒక ముద్ద పెట్టిన తర్వాత సరే తింటుంది. కన్నీళ్ళు ఒక పక్క కారుతూ ఉంటాయి. ఎందుకని ఇక్కడికి వచ్చినా కానీ ఇతనికి అమ్మాయికి మంచిగా చూసేవాళ్ళు లేరు. సరే ఈ లోపుకి ఏం చేస్తుంది, వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళైతే ఎప్పుడైతే వీళ్ళిద్దరు అన్న వదిన కలిసి వెళ్ళిపోతారో ఈ అమ్మాయి మీద టార్చర్ పెట్టిద్ది. ఎందుకంటే ఇలా ఆయన వచ్చిన తర్వాత రాఖీ కడుతుంది, రాఖీ కట్టిన తర్వాత డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇచ్చిన తర్వాత మనకి ఇంతగా అంత అవసరమా అని చెప్పేసి ఏమేం చేస్తుంది, ఎంబటే ఇక్కడ నుంచి బయలుదేరవా అని చెప్పి అమ్మాయి ఒక బ్యాగు ఒక సంచి ఒకటి తీసుకొని వస్తే అది గుమ్మం కాడ ఇసిరేస్తుంది అనమాట. పాప ఈ అమ్మాయి రాఖీ కట్టకుంటే అన్నయ్య వచ్చిన తర్వాత ఈ రాఖీ కట్టుకోమని చెప్పొద్దు అని చెప్పి అక్కడ ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద పెట్టేసేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపుగా సాయంత్రం అయ్యిద్ది. ఇతను ఏం చేస్తాడంటే డబ్బులు తీసుకొని వస్తాడు. ఆ రోజున వీళ్ళకి జీతం ఎత్తిద్ది అనమాట. డబ్బులు తీసుకొని వచ్చిన తర్వాత ఏది మా చెల్లి ఏదే అంటే మీ చెల్లె రాఖీ కట్టేదాకా ఉండు నేను ఎంతగానో బతిలానా కానీ మీ దగ్గర ఉంటే మాకేమన్నా మా ఇల్లుని మేము చూసుకోవద్దా అని చెప్పి వెళ్ళిపోయిందండి అని చెప్పి ఏమంటుంది అనమాట.
అన్న తర్వాత మా చెల్లి అలా చెయ్యదే అని ఇతను అన్న తర్వాత లేదు మీ చెల్లి వెళ్ళిపోయిందని అన్నాడు. సరే వెళ్తే వెళ్ళని అని చెప్పి ఇతను అనుకుంటున్నాను. ఈ విషయం మొత్తం ఇతనికి తెలియదు. సరే ఇవేం చేస్తుంది, ఇతను అన్నయ్య రాగి కట్టేసింది కదా, ఏమేం చేస్తుంది, కొంత డబ్బులు ఇతని దగ్గర ఉంటే అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. తెల్లారి అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ అన్నయ్య వాళ్ళు వదిన ఈ గుమ్మం దగ్గర కూడా రానిరు. ఎందుకు వదిన, నన్ను ఎందుకు రానియట్లేదు వదిన అంటే, నీ ఆడబిడ్డని నువ్వు ఎంత చిత్రహింసలు చేస్తున్నావు, ఎంత బాధ పెడుతున్నావు, కనీసం ఆ అమ్మాయి రాఖీ కడదాం వచ్చినా కానీ ఆ అమ్మాయిని నువ్వు చిత్రహింసలు చేసే సంగతి మేము మొత్తం చూసాం. మా గుమ్మం కూడా దొక్కొద్దని చెప్పేసి అన్న తర్వాత ఆమె అక్కడికక్కడ ఏడిసిద్ది. ఎందుకని ఏడిసిద్ది, అక్కడ వదిన అన్నయ్య బాధ పెడుతున్నారు, నన్ను సొంతోళ్ళు చూడలేదని చెప్పి అక్కడికక్కడికి ఏడిసిన తర్వాత, కన్నీళ్ళు పెట్టి ఏడిసిన తర్వాత అప్పుడు వదిన వచ్చి చెప్తాను, నీ మరదల్ని, నీ ఆడబిడ్డని ఎంతగానో బాధ పెట్టినావు, నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు, అంత బాధపడుతుంది ఆ అమ్మాయి. ఒకసారి ఆ అమ్మాయి స్థానంలో నువ్వు ఉన్నావు కాబట్టి అప్పుడు ఈ బాధ అనేది నీకు అర్థమవుతుందంటే అన్న తర్వాత ఎవరంటారు, అన్నయ్య ప్లస్ వదిన అన్న తర్వాత అప్పుడు ఆ అమ్మాయికి అర్థమైంది, అమ్మో నేను చాలా తప్పు చేశాను, నేను నా మరదల్ని ఇంతగానో బాధ పెట్టాను, నా ఆడబిడ్డని ఇంతగానో బాధ పెట్టానని చెప్పి వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి, ఆ అమ్మాయికి చికెన్ అంటే ఇష్టం కాబట్టి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి కడుపు నిండా వండి పెట్టింది. అదండి ఈ రోజులల్లా అన్న చెల్లెలు బంధం ఏ ఆడబిడ్డ కూడా ఎడగొట్టకూడదు. ఎందుకంటున్నానంటే ఆడబిడ్డ అనేది భర్త ఎంతో మనకు ఆడబిడ్డ కూడా అంతే. ఒక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన అన్నం ఉందని చెప్పి వస్తారు కాబట్టి అసంటి వాళ్ళని ఎప్పుడు కూడా విడదీయకూడదు. మేమే కాదు, మీరే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే, అంటే కొంతమంది ఉంటారు అసంటి వాళ్ళు, కాబట్టి అసంటి వాళ్ళకు ఈ యొక్క వీడియో కనువిప్పి అయిద్దనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను. మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన పోయేది ఏమీ లేదండి. మంచి వీడియోలు అందించడానికి మేము ఉన్నాం. కాబట్టి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.